చంద్రబాబు సీఎం అయినా అందరి దృష్టి ఇప్పుడు పవర్ స్టార్ పైనే. పవర్ రేసర్ గా పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జనసేన అధినేత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా కీలక పాత్ర పోషించబోతున్నారు. వైసీపీ పాలనలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని, కూటమి అధికారంలోకి వస్తే లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్లో పెడతామన్నారు పవన్ కళ్యాణ్. వైసీపీ స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేసిందని విమర్శలు గుప్పించారు. మరి కూటమి ప్రభుత్వంలో పవన్ ఎలాంటి అడుగులు వేయబోతున్నారు? పదేళ్ల ఎదురుచూపులు, అవమానాలు, 5 ఏళ్ల వెక్కిరింపులు, చీత్కారాలకు అడ్డుకట్ట వేశారు పిఠాపురం ప్రజలు. అన్న వదిలేసిపోయాడు, తమ్ముడు నిలబడతాడా అన్న సందేహాలకు, నిలబడ్డ 2 చోట్ల ఓడిపోయాడు అన్న అవమానాలకు, దత్తపుత్రుడు అంటూ చేసిన అవహేళనలకు పిఠాపురం దత్తాత్రేయుడి సాక్షిగా సమాధానం చెప్పారు పవన్ కళ్యాణ్. ఓడిపోయావన్న నోళ్లతోనే నెగ్గావు, నిలబెట్టావన్న ప్రశంసలు దక్కించుకున్నారు పవన్. గత ఎన్నికల్లో పోటీ చేసిన భీమవరం, గాజువాక ప్రాంతాలలో ఓడిపోయిన పవన్ ఈసారి తన ప్రయాణాన్ని పిఠాపురం నుంచి మొదలుపెట్టారు. వాస్తవానికి ఓ ఫెయిల్యూర్ పొలిటీషియన్గా విమర్శలు ఎదుర్కొంటున్న పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికలతో ఆ ముద్ర చెరిపేసుకున్నారు. ముందు నుంచి వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనంటూ చేసిన శపథాన్ని నిలబెట్టుకోవడానికి కూటమి ఏర్పాటులో తానే పెద్దన్న పాత్ర పోషించారు. 3 పార్టీలను కలిపి తాను తగ్గినా చివరికి నెగ్గారు పవన్. చేసిన త్యాగానికి, కట్టుబడిన మాటకు ప్రతిఫలంగా అటు టీడీపీ కూడా పవన్ విజయం కోసం సర్వశక్తులు ఒడ్డింది. పిఠాపురంలో వర్మ రూపంలో బలమైన టీడీపీ నాయకుడున్నా పవన్ కోసం ఆయన్ని ఒప్పించి పోటీ నుంచి తప్పించారు చంద్రబాబు. ఇలా 2 పార్టీల అధినేతలు చేసిన త్యాగాలు వృధా కాలేదు. కూటమి నేతలు కలిసికట్టుగా విజయంలో కీలక పాత్ర పోషించారు. 70,000 పైచిలుకు మెజారిటీతో తన రాజకీయ జీవితంలో మొదటి గెలుపును అందించిన పిఠాపురానికి న్యాయం చేయడం పవన్ కళ్యాణ్ ముందున్న ప్రధాన టార్గెట్. మూడు పార్టీల కూటమి కలిసికట్టుగా తలపడ్డా వాస్తవానికి పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎన్నికల్లో బలంగా పనిచేసింది. వైసీపీ పాలనపై విరుచుకుపడ్డ పవన్ కళ్యాణ్కు ప్రజలు అండగా నిలిచారు. కానీ ఇప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చింది. 3 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుపై నమ్మకం కంటే పవన్ కళ్యాణ్ మద్దతుతోనే ఎన్నికల్లో కూటమి తిరుగులేని మెజారిటీతో గెలిచింది. ఎన్నో అంచనాల మధ్య అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మేలు చేయకపోతే పవన్ కళ్యాణ్ విమర్శలకు కేంద్ర బిందువయ్యే అవకాశం ఉంది. అందుకే కేంద్రంలో కీలకంగా ఉంటూ రాష్ట్రానికి ప్రయోజనాలను చేకూర్చేలా అడుగులేస్తున్నారు పవన్ కళ్యాణ్. పిఠాపురంలో గెలిస్తే నియోజకవర్గ స్వరూపాన్ని మార్చేస్తానని హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. పిఠాపురం నియోజకవర్గాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా, చేనేతలు ఉన్న గొల్లప్రోలును సిల్క్ సిటీగా, మత్స్యకారులు ఎక్కువగా ఉన్న ఉప్పాడ, కొత్తపల్లి ఫిషింగ్ హార్బర్ డెవలప్మెంట్ యాక్టివిటీగా చేస్తానని ఓటర్లకు హామీ ఇచ్చి భారీ మెజారిటీతో గెలుపొందారు. రాష్ట్రానికి మేలు చేయడం కంటే తనను అసెంబ్లీకి పంపిన పిఠాపురం ప్రజలకు ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవడం పవన్ కళ్యాణ్ ముందున్న ప్రధాన లక్ష్యం. మరి పవన్ మార్క్ అభివృద్ధి ఎలా ఉండబోతోంది? ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలు, అడుగులు ఎలా పడబోతున్నాయనే దానిపై ప్రతి ఒక్కరూ ఉత్కంఠగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కూటమి కోసం తగ్గిన పవన్ ఇప్పుడు ఎలా నెగ్గుతారో చూడాలి మరి.